అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నటువంటి టాపిక్ మెనోపాజ్. ఇది ప్రతి ఒక్క మహిళ జీవితంలో 45 to 55 మధ్యలో చాలా సర్వసాధారణంగా జరిగే ఒక ప్రాసెస్ అన్నమాట. ఈస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం వలన ప్రతి మహిళ 45 to 55 మధ్యలో ఈ మెనోపాజ్ దశకి చేరుకుంటారు. దీనివల్ల చాలా ఫిజికల్ అండ్ మెంటల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనికంటే ముందు దశను పెరి మెనోపాజల్ స్టేజ్ అంటారు. అది 35 to 45 మధ్యలో ఉంటుంది. ఈ దశలో ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ అని గానీ, సడన్ గా పీరియడ్స్ ఆగిపోవడం, సడన్ గా రావడం, ఇలాంటి ఇర్రెగ్యులారిటీ అనేది ఉంటుంది. ఆ స్టేజ్ దాటి వచ్చిన దశే మెనోపాజ్ స్టేజ్ అన్నమాట. మెనోపాజ్ దశకి చేరుకోగానే ఉండే సమస్యల్లో ఫిజికల్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్తే హాట్ ఫ్లాషెస్ అండి. అండ్ శరీరం అంతా కూడా వేడి ఆవిర్లు పుట్టుకొస్తాయి. అరిచేతులు గానీ, అరికాళ్ళు గానీ, బాడీ అంతా కూడా హాట్ ఫ్లాషెస్ అంటారు. వేడిగా అనిపిస్తూ ఉంటది అనమాట. గుండె బరువెక్కిపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ చెమటలు పట్టేస్తూ ఉంటాయి. బాడీ అంతా నైట్ స్వెట్స్ ఎక్కువగా ఉంటాయండి. దానివల్ల నిద్రాభంగం అనేది ఉంటుంది. పెరిమెనోపాజల్ స్టేజ్ అనేది కూడా చాలా భయంకరమైనటువంటి స్టేజ్. ఆ దశను ఎవరైనా ఫేస్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఆ దశ ఎంత భయంకరంగా ఉంటుందో. అండ్ వజైనల్ డ్రైనెస్ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గిపోవడం వల్ల. అండ్ నిద్ర భంగం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ యూరినల్ కంట్రోల్ కూడా లేకుండా అయిపోతుంది. అంటే తుమ్మినా దగ్గిన కండరాలు బలహీన పడిపోవడం వల్ల దగ్గినా తుమ్మినా కూడా యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా ఉంటాయండి. అండ్ బరువు పెరిగిపోతారు, తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇన్ని ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా దారుణంగా ఉంటాయండి. చికాకు, అశాంతి, కోపం, ఏకాగ్రత కోల్పోవడం అండ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం, అతిగా ఆలోచించడం తెలియకుండానే జరుగుతాయి. ఇవి కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవాలి ఆమెని. అంటే భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆ దశలో ఉన్నటువంటి మహిళ ఎవరైనా ఇంట్లో ఉంటే గనక చాలా అర్థం చేసుకోవాలి. లేకపోతే ఇంట్లో గొడవలుగా అయిపోతాయి. అనుకోకుండానే మీకు ఈ మెనోపాజ్ స్టేజ్ కి చేరారు అంటే లైంగిక ఆసక్తి కూడా తగ్గిపోతుంది. ఇంకా దీర్ఘకాలిక సమస్యల విషయానికి వస్తే ఆస్టియోపోరోసిస్ అంటే మీకు ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది బోన్స్ కి రిలేట్ అయి ఉంటుంది. కాబట్టి మీకు చిన్న దెబ్బ తగిలినా, ఇలా పడిపోవడం లాంటివి జరిగినా కూడా బోన్స్ విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అండ్ అలాగే గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందండి ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల. అయితే ఈ సమస్యలన్నీ అందరికీ ఒకేలాగా ఉంటాయని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకరికి ఎక్కువగా ఉంటాయి, ఒకరికి కొంచెం తక్కువగా ఉంటాయి, కొందరికి అసలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ముందు నుంచి యోగా, మెడిటేషన్, ప్రాణాయామ లాంటివి చేసుకుంటూ, లైఫ్ స్టైల్ చేంజెస్ తో ఉంటూ, మంచి ఆహారం తీసుకుంటూ ఒక ప్రశాంతమైన జీవితం గడిపే వాళ్ళకి వీటిలన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎవరైనా ఈ దశను ఫేస్ చేస్తూ చాలా ఇబ్బందుల పాలవుతుంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ సపోర్ట్ తీసుకోండి. కొన్నిసార్లు హిస్టెక్టమీ సర్జరీ అనేది చాలా చిన్న ఏజ్ లో జరిగేటప్పుడు, అంటే ఒక 30-35 లోపలే జరిగింది అనుకోండి హిస్టెక్టమీ సర్జరీ, అటువంటప్పుడు హార్మోన్ రీప్లేస్మెంట్ అనేది డాక్టర్ సలహా మేరకు తీసుకుంటే మంచిది. ఇలాంటి ఒక దశను మీరు ఎవరైనా ఫేస్ చేస్తూ ఇబ్బందులు పాలవుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ అడ్వైస్ తీసుకొని దీని నుంచి బయటపడడానికి 100% మీ వంతు ప్రయత్నం అయితే మీరు చేయాలి. అంతే. మీరు ఎవరైనా ఈ దశను ఫేస్ చేస్తున్నారా, దాని నుంచి బయటపడడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు అన్నది నాకు కింద నా కామెంట్స్ లో పెట్టి చెప్పడం మర్చిపోవద్దు. మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మరెన్నో మంచి వీడియోస్ కోసం మన శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సరేనా? మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్, నమస్తే.